ప్రశ్నే లేదు. రీకన్స్ట్రక్షన్ అనేది అసలు సాధించలేదు. ఖచ్చితంగా ఒక పెద్ద గొప్ప ఉద్యమం అనేది సాధించి కొట్లాడి సాధించుకున్న కొత్త రాష్ట్రం, నవజాత శిశువు. కాబట్టి దాన్ని మళ్ళా పునర్నిర్మాణం కాదు, నిర్మాణమే మొదలైంది. ఆ నిర్మాణం చేయటానికి ఒక పార్టీని ఎన్నుకున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన సీరియస్ గానే పని మొదలుపెట్టాడు. ఉద్యమ నాయకుడిగా ఎంత గొప్పగా పనిచేశాడో ప్రభుత్వ నాయకుడిగా వచ్చిన తర్వాత అద్భుతంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయింది. గవర్నమెంట్ ని సీరియస్ గా ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ సో మెనీ ఇయర్స్, సో మెనీ డెకేడ్స్ వీ హ్యావ్ ఎ చీఫ్ మినిస్టర్ నౌ హూ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ జాబ్. అండ్ మొత్తం గవర్నమెంట్ ని వాళ్ళు చెప్పినట్టు తగాడేచ్చకుండా ప్రతి సెక్రటరీని ఆయన పిలిచి మాట్లాడి వాళ్ళ సబ్జెక్ట్ ని వాళ్ళకన్నా బాగా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆయన లోపాలు, బలహీనతలు, ఇంకోటి వగైరాలు ఏమున్నా ఒక సీరియస్ ఎఫర్ట్ అనేది ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న నాయకుడి ఆధ్వర్యంలో జరుగుతున్నది కనుక ఈ టైంలో మామూలుగా ఏంటంటే మీడియా రోల్ కానీ ఇంకోటి రోల్ కానీ కూర్చొని వాచ్డాగ్గా కావలి కుక్కలాగా ప్రజా ప్రయోజనాలు పరిరక్షిస్తూ ప్రభుత్వం కనుక తప్పు చేస్తే దాన్ని చేసి ఒక అపోజిషన్ రోల్ ప్లే చేయాలి అన్నది టెక్స్ట్ బుక్ కేసు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా మారింది. ఎందుకనంటే అడుగులు వేయటమే మొదలైంది. ఇప్పుడు అందులోనూ సీరియస్నెస్, సిన్సియారిటీ కనబడుతున్నప్పుడు వాచ్డాగ్ రోల్తో పాటు కాస్త మనం దీన్ని ఇంకొంచెం సహకరించడానికి, సహాయం చేయటానికి మన వంతు పాత్ర ఏం చేయాలి అని సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఆలోచించాలి. అందులో మీడియా కూడా ఒక భాగం. కానీ ఇప్పుడు మీడియా రోలు పెద్దలు చెప్పినట్టు ఫోర్త్ ఎస్టేట్ గా గురుతరమైన బాధ్యత. దాని గురించి చెప్పాలంటే 2-3 గంటలు మాట్లాడచ్చు. కానీ ఇవాళ ఆ గురుతరమైన బాధ్యతని నిర్వర్తించటంలో మీడియా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఇవాళ ఎందుకు నిస్సహాయ స్థితిలో ఉన్నది అని అంటే అదే భయంకరమైన సంక్షోభంలో ఉన్నది. మిగతా రాష్ట్రాన్ని పునర్నిర్మించడం ఎట్లా దాని వంతు బాధ్యత చేసేదానికన్నా ముందు దాని మనుగడ అనేది వాళ్ళ ప్రమాదంలో పడింది. ఎంత పడింది అని అంటే ఈ మధ్య మీరు మామూలుగా సంవత్సరానికి 3 రోజులే సెలవులు పత్రికలకి. సంక్రాంతి, దసరా, దీపావళి 3. మిగతా 362 రోజులు అన్ని పత్రికలు పనిచేసాయి. అంతవరకు మా చిన్నతనంలో అన్ని 15-20 సెలవులు ఉండేవి. అవి పోయి కేవలం 3 సార్లు మిగతావన్నీ మనం పనిచేయాల్సిందే అని నిర్ణయం తీసుకొని కొన్ని దశాబ్దాలు 25 ఏళ్ల పైన. మొన్న వినాయక చవితి వచ్చింది. ఇంగ్లీషు, తెలుగు అన్ని పత్రికలతో సహా అన్ని సెలవులు డిక్లేర్ చేశారు. అంతకుముందు సంవత్సరాది కాబోలు వచ్చింది. సంవత్సరాది కూడా అందరూ సెలవు ఇచ్చారు. అంటే ఉన్నటువంటి పండగల మీద, హిందువుల సెంటిమెంట్ మీద ఉప్పొంగి కాదు. ఒక్కరోజు పేపర్ కనుక రాకపోతే ఆ మేరకు కాగితం మిగిలితే ఆ మేర కాస్త నష్టం తగ్గుతుంది అని అనుకునే పరిస్థితికి యాజమాన్యాలు రావటం వల్ల, అందుకని అంటే అది ఆ సంక్షోభానికి ఒక రకమైన ఇవాళ ఏ పత్రిక ఎంత గొప్ప లక్షల సర్క్యులేషన్ ఉన్నా ఆ పత్రికల్ని నడిపే వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఇది అసలు దాన్ని ఎట్టబోయాలని ఎరువుతో వ్యవసాయం లాగా ఉన్నది. అదే మనం మింగేస్తున్నది. దాన్ని ఆ కాస్ట్ కట్టింగ్, పేపర్ ఖర్చుని, ప్రొడక్షన్ కాస్ట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటే దానికి మామూలుగా చాయ్ దుకాణానికి వెళ్ళినా టీ తాగితే 10 రూపాయలు ఇస్తాడు, ఇడ్లీ తింటే 20 రూపాయలు ఇస్తాడు. పత్రిక వచ్చేప్పుడు 5 రూపాయలు కనుక పెంచాడు అంటే అమ్మో ఏంటి రేట్లు పెరిగిపోయినాయి, అసలు అదేమిటండి అని అంటారు. అంటే ఇట్లా ప్రజలకు అలవాటైపోయింది. చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో పెద్ద పత్రికను తయారు చేసి దాన్ని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఆ రాష్ట్రాన్ని పూడ్చుకొని వ్యాపార ప్రయోజనాలు, మిగతా ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగతమైన ఆ రాజకీయ ప్రయోజనాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ స్థితిలో మొత్తం పత్రికకి, ఆ మాటకు వస్తే ఛానళ్లకి, వాటి మనుగడకి ప్రాణం, ఆక్సిజన్ అనేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు బంద్ అవుతున్నాయి, దాదాపుగా తగ్గుతున్నాయి. యాడ్ రెవెన్యూ పడిపోతున్నది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతున్నది.
దీంతో ప్రతి ఛానల్, ప్రతి పత్రిక ఒక సంక్షోభంలో చిక్కుకున్న స్థితిలో దానివల్ల పేజీలు 20 పేజీలు 30 పేజీలు వేసి అద్భుతంగా వేసిన వాడు మనలో తగ్గించుకొని ఎన్ని పేజీలు వీలైతే అన్ని పేజీలు తగ్గించుకునే పరిస్థితికి వచ్చారు. ఇంతటి క్రైసిస్ లో ఉన్నప్పుడు ఈ మీడియా ఏం చేస్తుంది అని అంటే దాని బలహీనత అనేది ఒకటి. రెండోది ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ అనంటే మెయిన్ కారణం ఏంటంటే మీడియా అనేది ప్రజలకు దూరం అయింది. అది దూరం ఎందుకయింది అనంటే మనము కొన్ని మిథ్యల్ని నమ్ముతూ వచ్చాం. పత్రిక ఎంత సర్క్యులేషన్ ఎక్కువైతే అంత గొప్ప పేపర్ అని. ఒకప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ల కిందట ఆంధ్రపత్రిక అనో పేపర్ ఉండేది. దాని సర్క్యులేషన్ హైదరాబాద్ మొత్తం చేస్తే 2000 ఈవినింగ్ ఎడిషన్. కానీ ఆ 2000 సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికలో ఏం రాసింది అన్నది దాదాపుగా ప్రతి ఒపీనియన్ మేకరు, ప్రతి పార్టీ వాడు, ప్రతి పొలిటీషియన్ నేర్చుకో చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు. వాళ్ళ తప్పప్పుల్ని కనుక ప్రభుత్వం యొక్క తప్పప్పుల్లో, రాజకీయ నాయకుల తప్పప్పుల్లో కనుక ఓ పత్రికలో కనుక ఏదైనా కొద్దిగా విమర్శిస్తే దానికి ఎఫెక్ట్ ఉండేది. ఎందుకు ఎఫెక్ట్ ఉండేది అని అంటే ఇది ఎంతమంది ఎన్ని కాపీలు అమ్మారు అన్న దానికన్నా ఆ రాసిన వాళ్ళ సిన్సియారిటీ ఏమిటి, వాళ్ళకి వేరే దురుద్దేశం ఉందా, నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం అందరి మంచి కోరే రాశారా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళకి వేరే ఎజెండా లేదు, వీళ్ళకి నిజంగా అందరూ బాగుండాలి, ప్రజల ప్రయోజనాలే కావాలి అన్న ఉద్దేశంతో రాశారు అన్న నమ్మకం ఉన్నప్పుడు సర్క్యులేషన్ తక్కువైనా పత్రిక బతికింది. పత్రికల మీద జనానికి నమ్మకం కూడా ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే కాపీలు పెరిగినాయి, సంస్థలు పెరిగినాయి, కానీ ప్రజల్లో విశ్వాసం అనేది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఎందుకు తగ్గింది అని అంటే ఒక రకంగా మనకి పత్రికా స్వేచ్ఛ అనే దాని నుంచి మాట్లాడేటప్పుడు ఆ పత్రికా స్వేచ్ఛ అనేది ఎవరికి సంబంధించిన స్వేచ్ఛ అంటే పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ప్రతి పత్రికలో మహా ఉంటే ఒక యజమాని ఉంటాడు. వారికి సంబంధించిన వాళ్ళు 2-3 టాప్ మేనేజ్మెంట్ బాగా లక్షల్లో జీతాలు ఇస్తున్నాడు 10 మంది ఉంటే ఆ పత్రికలో పనిచేసే వాళ్ళు అట్టడుగు స్థాయిలో గ్రామ స్థాయి దగ్గర నుంచి చూసుకుని పైన ఎడిటర్ దాకా కొన్ని వేల మంది ఉంటారు. ఈ వేల మంది పనిచేస్తూ పత్రికా వ్యవస్థను నడుపుతున్న వేల మంది యొక్క స్వేచ్ఛ, వేల మంది యొక్క వాయిస్ గా గనక లేక వాళ్ళ యొక్క ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఒకే రకంగా గనక ఉండేట్టయితే అప్పుడు ప్రజలకి పత్రికకి ఒక రకమైన లింకప్ ట్యూనింగ్ సరిగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే కొన్నేళ్లుగా ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో మన యొక్క ఒక హైదరాబాద్ గురించే మాట్లాడుకోగల పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికా యజమానుల స్వేచ్ఛగా ఎప్పుడైతే మారిందో ఆ పత్రికా యజమానులు కూడా రామ్నాథ్ గోయంకా అనేవాడు కూడా యజమాని, జూట్ మిల్ అనేవాడు అప్పట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ని. ఆయన వ్యాపార ప్రయోజనాలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాల దగ్గరికి వచ్చే పులిలాగా నిలబడేవాడు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇండియా మొత్తంలో నిలబడి ఫైట్ చేసి హీరోయిగా ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి రామ్నాథ్ గోయంకే. ఆయన ప్రొపరేటరే, ఆయన బిజినెస్ మ్యాగ్నెటే, ఆయన మనం అనుకునే యాజమాన్యాలకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఆయనకున్నా పత్రిక దగ్గరికి వచ్చేవరకల్లా పత్రిక వేరు వ్యాపారం వేరు అని ఒక క్లియర్ కట్ పాలసీ అనుకునేది. అది పోయిన తర్వాత ప్రభుత్వాన్ని మనమే నడుపుతున్నాం, మనకి ఇష్టం వచ్చిన వాడే ప్రభుత్వంలో ఉండాలి, వాడు కనుక మనకి ఇష్టం రాకపోతే మన ప్రభుత్వాన్ని మనం కూల్చేస్తాం అనేటువంటి ఎప్పుడైతే అవలక్షణం వచ్చేసిందో అపోజిషన్ గా ఉండాల్సినటువంటి పేపరు కింగ్ మేకర్ రోల్ తీసుకోవడంతో ఒక దిగజారుడుతనం ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఒక 30 ఏళ్ళుగా మొదలైంది. ఇది పోను ఎంత అయిపోయిందంటే వాస్తవం వేరు, ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలా అన్నదానికన్నా
ఒక పత్రికను నడిపే యజమాని లేక మేనేజ్మెంట్ అది ఏ రకమైన వాణిని జనంలోకి ఎక్కించాలని అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలో తెలిస్తే అది వాళ్ళు అనుకున్నది జనం ఆలోచించాలే తప్ప జనానికి ఏది కావాలో పత్రిక చూపించే లేక ఒక ఛానల్ చూపించే పరిస్థితి ఎప్పుడైతే పోయిందో క్రెడిబిలిటీ అనేది తగ్గింది. క్రెడిబిలిటీ తగ్గడంతో ప్రజలకు మీద అభిమానము పోయింది, ప్రజలకు విశ్వాసము పోయింది. మనకి రేపు పొద్దున ఒకప్పుడు హిందూ పేపరు ఇండియా ఇప్పటికీ చాలా మందికి పొద్దున్న లేవగానే పేపర్ చదవండి కాఫీ తాగదు, అది కావాలి. ఆ పేపర్లో తనకి ఇష్టమైన ఫేవరెట్ పేపర్లో ఏది ఉందో అది చదివితే వాడు ఛానళ్లలో చెప్పని, రేడియోలో చెప్పని, బయట వాళ్ళు చెప్పని తన పేపర్లో కనుక అది ఉంటే అది నమ్ముతారు. అది ఉండేది. కానీ ఈ మధ్య ఏంటంటే వాడు రోజు చదివే పేపర్లోనే కనుక అది ఉంటే అమ్మ వీడు రాశాడుగా నిజంగా అదేమో అని వీళ్ళే అనుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకని వచ్చింది అని అంటే పేపరు కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోయినా వేరే గత్యంతరం లేనా పిల్లలు చదువుకోవడానికి కుట్లకి వాటికి వీటికి రకరకాలైనటువంటి పనులకి పేపర్ సాధనంగా ఉండటం వల్ల వార్తలు కూడా ఉంటాయి కాబట్టి వార్తలు దాకా మిగతా వాటివి ఏవో కొనటానికి కనీసం అమ్ముకుంటే తూకానికి ఏవో వస్తాయని లేదా ఇంకో రకమైన ఆకర్షణలకి అసలు విషయం అనేది కొసరు ఆకర్షణలో పడటం వల్ల పత్రికకు ప్రధానమైనటువంటి ఊపిరి ఏదైతే ఉన్నదో ఆ వార్తకి ఊపిరి క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ అనేది దెబ్బతింది. ఈ దెబ్బతినటం వల్ల దీన్ని కరెక్షన్ చేసుకోకపోవటం వల్ల దీని విష ఫలితాలు ఒక రకంగా ఈ కొన్ని నెలల కింద చూస్తాం, ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. ఇవాళ మీడియాలో ఏం చెప్పినా రాష్ట్రంలో విభజన జరిగింది, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీరు తెలంగాణలో పోయినా తెలంగాణ వాళ్ళు, ఆంధ్రలో ఎక్కడికి పోయినా ఆంధ్రలో ఎవరు కూడా మళ్ళా గడియారం వెనక్కి తిప్పాలి అంటే పొరపాటు కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. హాయిగా విభజించుకొని ఎవరి బతుకు వాళ్ళు బతకడానికి అలవాటు పడిపోయారు. ఇదే బాగుందని ఆంధ్ర వాళ్ళు అనుకుంటున్నారు. ఆంధ్రలో ఉన్న వాళ్ళకి తెలంగాణ వాళ్ళ మీద కానీ ఇంకోళ్ళ మీద కానీ అసలు ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళకే 1,00,000 సమస్యలు ఉన్నాయి. టెన్షన్ ఇంకా ఏ 3-4 ఎక్కడ ఏ ప్రజల్లో ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ ఊళ్ళో కానీ చూసినా సీరియస్ గా ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడట్ల మామూలు జనం. కానీ అదే మీరు కనుక పత్రికలో టీవీ ఛానల్లో కనుక చూస్తే మీ బ్లడ్ ప్రెషర్ షూటప్ అయిపోతుంది. మీరు చదివే పేపర్ ఏది, మీ ఛానల్ ఏది అని కనుకైతే అది ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటే ఆ రాష్ట్ర నాయకుడేమో ఆకాశానికి కనబడతాడు, వాడు అవతల వాడేమో రాక్షసుడిలా కనబడతాడు, వాడు వెనకున్న జనమందరేమో ఒక డెవిల్స్ లాగా అజన్స్ లాగా ఆట. ఈ రకంగా ఒక రకమైన హిస్టీరియాని క్రియేట్ చేయటమే కానీ వీడు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడిని ఏమైనా లోపాలు ఉన్నాయంటే చెప్పగలడా అంటే చెప్పడం. అవతల వైపు ఉన్నవాడు పోయి తను ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడి మేలు కోరి వాడు ఇంకా బాగా పనిచేయడానికి వాళ్ళలో ఉన్న లోపాలు విమర్శలు సద్విమర్శ హాయిగా చెప్తాడా అంటే పొరపాటును కూడా చెప్పడం. చెప్తే సరిదిద్దుకుంటారు, అది కూడా చెప్పకుండా వాడి లోపాలు వాడికే కనపడకుండా వాడి బుర్రని ఇంకా ఎడగొట్టి అనవసరమైన హిస్టీరియాని క్రియేట్ చేయటం వల్ల అది కూడా ఎట్లయిందంటే ఇప్పుడు మళ్ళా ఇంకొక మాయ. ఈ రాష్ట్రంలో పత్రికలే కనుక చూసుకుంటే ఒకే వార్తని ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్తాం, ఆ రాష్ట్రంలో ఇంకో రకంగా చెప్తాం. ఇక్కడ కనుక చదివితే అదే పత్రిక ఇక్కడ చదివితే మీకు అవతల రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులనే మీకు ఫీల్ అయిపోతారు. ఇదే పత్రిక ఇదే వార్త అక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే అసలు మొత్తం ఈ పత్రిక తప్ప ఆ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించేది ఎవరు లేరు, వీళ్ళే అసలైన మహా ఛాంపియన్స్ ఆఫ్ పీపుల్ అన్న బిల్డప్ ఇస్తారు. 2 కనుక పక్క పక్కన చూస్తే మర్చిపోతుంది. నిజానికి అంత అవసరం లేదు. నేను పత్రిక ఎడిటర్ని, నేను నా పత్రికని ఆంధ్రాలో పంపిస్తున్నా, తెలంగాణలో పంపిస్తున్నా. నేను తెలంగాణలో వేసిన వార్తలు ఆంధ్రలో ప్రాముఖ్యం తగ్గిస్తా, ఆంధ్రలో వేసిన వార్తలు తెలంగాణలో ప్రాముఖ్యం తగ్గిస్తా. కానీ నేను వేసిన ఏ వార్తను ఏ ప్రాంతం వాళ్ళు చూసినా, లేదా ఈ పత్రికని ఆ ప్రాంతం వాళ్ళు, ఆ పత్రికని ఈ ప్రాంతం వాళ్ళు చూసినా నన్ను వేలెత్తు అయితే ఇంతవరకు ఎవరో ఆక్షేపణ చేయాల్సిన
అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళ ప్రయారిటీస్ వేరు, దానికి తగ్గట్టుగా మనం చూపిద్దాం, వాళ్ళకి ఎందుకైనా ఈ విషయాలు మనం తగ్గిద్దాం అనుకోవటం వేరు, మధ్య పెట్టడం వేరు. ఈ రకంగా జరగటం వల్ల ఒక రకంగా ఈ విభజనానంతర మా తిరుమలరావు గారు ఉన్నారు, విభజనానంతర దృశ్యం అని ఒకటి వేశాం. ఆ విభజనానంతర దృశ్యంలో నిజంగా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అంటే 2 రాష్ట్రాలకి కావాల్సినవి ఆయన ఒక కవిగా తెలంగాణ మేధావిగా తిరుమలరావు గారు రాసినంత పవర్ఫుల్ గా ఉన్న ఫ్యాక్ట్స్ కూర్చోబెట్టి ఒక పొందిగ్గా ఉన్నది ఇప్పుడు నాకు తెలిసి ఏ పత్రికలోనూ ఏ మేధావి ఇప్పటిదాకా ఈత రాలే. అంటే నిజంగా కనుక రాయాలనుకుంటే చెప్పాలనుకుంటే బోర్డు ఉంది, కానీ మనకు చెప్తే ఏమవుతుందో మనం ఏ వైపు అనే అసలు విషయం ఏమిటి, ఫ్యాక్ట్ ఏమిటి, మన బాధ్యత ఏమిటి అనేది తీసుకోకుండా మనమే ఒక సైడ్ తీసుకొని ఆ సైడ్కి తగ్గట్టుగా కనుక మనం వాళ్ళకి హంగుదారులమో పక్క వాయిద్యాలమో అనుకోవటం వల్ల మీడియా వల్ల అనవసరపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే దీన్ని ఏం చేయాలి అని అంటే రీకన్స్ట్రక్షన్ అంటే ప్రభుత్వం చేస్తున్నది, కానీ మీడియా వరకు ఇప్పుడు ఒక దిశ లేకుండా ఉన్న పరిస్థితిలో మేధావులు ఇట్లా ఇన్ఫార్మ్డ్ పబ్లిక్ కనుక ఉంటే డెఫినెట్ గా ఈ పరిస్థితిని మార్చి కొత్త రాష్ట్రానికి తగ్గటువంటి మీడియాని కొత్త రాష్ట్రమే సమకూర్చుకోగలదు. సమకూర్చుకోవాలి అని అంటే ప్రజలకు ఏది కావాలో దానికి తగ్గట్టుగా ప్రజలు మీడియా ఎలా నడవాలనే దాని విషయంలో కనుక స్థిరమైన అభిప్రాయం ఉంటే దానికి తగ్గ మీడియాని ఆయన దిలీప్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఉన్న విషయాన్ని దాని గురించి మనం ఎంత తిట్టినా ఎంత కోరినా ఎన్ని తీర్మానాలు చేసినా పరిస్థితి ఉన్న వ్యవస్థ మారదు. కానీ ఇదే వ్యవస్థలోంచి ప్రజలకు కావలసిన ప్రజలకు సన్నిహితమైన ఒక పత్రిక నడవటం మహా లక్షల సర్క్యులేషన్ నుండి ఇప్పుడున్న మహా వ్యవస్థలున్న పత్రికలైతే క్రెడిబిలిటీ క్రైసిస్ మిగతా వ్యాపారపరమైన క్రైసిస్ లో ఉన్నాయి. కానీ నిజంగా ఒక మేధావి కొంతమంది డబ్బున్న వాళ్ళు కొంతమంది కనుక చేతులు కలిపితే ఏ హంగు ఆర్భాటం లేదు. ఇదివరకు బ్రిడ్జ్ అని ఒక పత్రిక వచ్చేది, ఇంగ్లీష్ పేపర్, బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది, ట్యాబ్లైడ్ ఏ హంగులు ఉండవు ఏముండవండి. ఫ్రంట్ పేజీలో మాత్రం కొద్దిగా ఎర్ర రంగులో హెడ్డింగ్లు అవి పూసేవాడు. ఆ బ్రిడ్జ్ పత్రిక కోసం ప్రతి మేధావి ఎదురు చూసేవాడు, శనివారం వచ్చిందా అంటే బ్రిడ్జ్ వచ్చిందా అని. అటువంటి పత్రిక మనకి మొత్తంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పత్రిక ఉంది, అందులో నా వాణి ప్రతిబింబిస్తుంది, నాకు ఏదైతే కావాలో ఏదైతే అవసరమో అది ఉంటుంది అన్నటువంటి తహతహ కలగజేసినటువంటి పత్రికలు లేవు. అది కనుక కలగజేయాలి అని అంటే తెలంగాణలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రిసోర్సెస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతమంది అయితే మీరందరూ కూర్చొని విషయాలను ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నారో ఒక 10 మంది కనుక గట్టి పట్టు పడితే 6 నెలలు జరగకుండా అద్భుతమైన పత్రికను తీసుకురావచ్చు. ఆ పత్రిక మొత్తం తెలంగాణకి ఒక డైరెక్షన్ ఇవ్వగలదు, ఇతర రాష్ట్రాలకి మొత్తం దేశానికి కూడా ఒక రకమైన ట్రెండ్ సెటర్ కాగలదని నేను అనుకుంటున్నా. ఆ దిశలో ఆలోచిస్తే మీడియా రంగానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ఉభయ రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. తర్వాత రాజకీయాలు ఒక్కటే కాదు, నీళ్ల గురించి విద్యుత్ గురించి ఇంకో దాని గురించి మాట్లాడాలంటే ప్రతి వాళ్ళకి ఈ రాష్ట్రం గురించి మాట్లాడితే ఆ రాష్ట్రానికి కోపం, ఆ రాష్ట్రానికి మాట్లాడితే ఈ రాష్ట్రానికి కోపం ఉన్నది. ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేని ఇష్యూస్ ఉన్నాయి కదా, భాష ఉంది, సంస్కృతి ఉంది. ఆ భాష గురించి మన తెలుగు భాష ఏం చేద్దాం, దీని గురించి ఏం మాట్లాడదాం, దీని ప్రయోజనాలు ఏమిటి, దీనికి సంస్కృతి ఏమిటి, దీన్ని ఎలా తీసుకెళ్లాలి అన్న విషయంలో కనుక మేధావులందరూ కూర్చొని మాట్లాడితే కనీసం ఈ విషయంలో ఇతర 2 రాష్ట్రాలు కనుక పోటీ పడితే భాష బాగుపడుతుంది, సంస్కృతి బాగుపడుతుంది. ఇట్లా కనీసం ఈ రకమైన డైరెక్షన్ ఇవ్వటానికి కూడా మనకు కావాల్సింది ఒక పవర్ఫుల్ మీడియం కావాలి. ఆ మీడియంని ప్రజలకు కావాల్సిన మీడియంని ప్రజలే సమకూర్చుకోవాలి. దానిలో మీలాంటి వాళ్ళు చేయగలిగింది చాలా ఉందని నమ్ముతూ సెలవు తీసుకున్నా. నమస్తే. శాస్త్రి గారు మొత్తంగా ఒక సినేరియో తెలంగాణకు కావాల్సింది మీడియాలో తెలంగాణ రీకన్స్ట్రక్ట్ చేయాలనే సూచనతో ప్రారంభించి
ప్రాక్టికల్గా ఎట్లా సాధ్యమైన సూచనలు కూడా చేసినారు. ధన్యవాదాలు. ఇవాళ సమావేశం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీడియా పాత్ర. కానీ మొత్తంగా మీడియాని మరి క్రెడిబిలిటీ, విశ్వసనీయతని అవి ఎట్లా మొదలయ్యి